హాయ్ రెహమాన్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సార్, యునాని మెడిసిన్స్ మేము ఆల్రెడీ ఈ సెక్షువల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాడాము. అయినప్పటికీ మాకు రిజల్ట్స్ పెద్దగా లేదు అని అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఎట్లాగూ 25 ఇయర్స్ నుంచి యునాని ఎక్స్పర్ట్. సో వేరేది ఇచ్చే మెడిసిన్స్ కూడా యునాని మెడిసిన్సే. దానికి మీరు ఇచ్చేదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? సార్, యునాని మెడిసిన్స్ అంటే వేరే వేరే రకాలవి ఉంటాయి, ఒకటే మెడిసిన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, యునానీలో హల్వా, క్యాప్సూల్, ఆయిల్ ఇవన్నీ ఉంటాయి, తిలా ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఒకవేళ ఒక హల్వా తీసుకున్నారనుకోండి, ఆ హల్వా అది సిమిలర్ ఉండదు. ఆ హల్వా 100 రకాల హల్వాలు ఉంటాయి అందులో. ఓకే ఓకే, అంటే అందులో మెడిసిన్ కాంపోనెంట్ మెడిసిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాన్ని పౌడర్ చేసి, అలాగే ఇక్కడ తేనెది ఉంటుంది కదా, తేనెని వేడి చేసి అందులో వాళ్ళు కలుపుతారు. ఇప్పుడు హోమియోపతిలో మనకి ఏదన్నా సన్నాయి గుండ్లా కనపడుతూ ఉంటాయి, దాంట్లో మెడిసిన్ మారుతుంటుంది. అట్లా ఈ హల్వాలో మారుతుందా? హల్వాలో ఈ హల్వా ఏదైతే ఉంటుందో అది తేనె షీర కావచ్చు, చక్కెర షీర కావచ్చు, అందులో ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి వందలాది ఏదంటే అది మనం తయారు చేసుకోవచ్చు. అయితే మేము తయారు చేసే యునాని మెడిసిన్ వేరే ఉంటుంది, వేరే దగ్గర వేరే ఉంటుంది. కానీ మన దగ్గర ది బెస్ట్ లైంగిక శక్తి పెంచుకోవడానికి మాత్రం రెస్పాన్స్ మంచిగా వస్తుంది. ఓకే. అసలు ఎందుకంటే యునాని మెడిసిన్స్ అంటేనే ఏదో ఇది మరీ 5 నెలలు వాడాలి, 6 నెలలు వాడాలి అని అంటూ ఉంటారు. మరి ఇది అసలు మంత్ బై మంత్ ఏమన్నా రిజల్ట్స్ వచ్చే విధంగా ఉంటుందా? లేదు అని అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు వయాగ్రా ఉంది ఉదాహరణకి, ఇప్పుడు వేసుకుంటే 1 గంట 2 గంటల్లో రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు కూడా హ్యాపీగా కలుస్తారు, అయిపోతుంది. కానీ ఇదేంటి సార్, మరి 5-6 నెలలు వాడడం ఏంటి? మరి ఇది లైఫ్ లాంగ్ వాడడం మంచిది కాదు కదా. మళ్ళీ దాన్ని డిపెండ్ అయిపోవడం, ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు అది టాబ్లెట్ పెట్టుకొని పోవడం మంచిది కాదు. ఏమైనా ఉండే విధంగా ఉంటాయండి యునానిలో? యునాని ఎప్పుడైనా సరే ఏ సిస్టంలో కానీ ఇన్స్టెంట్లో వెళ్ళకూడదు. నా అడ్వైజ్, ఎప్పుడైనా మేము రూట్ కార్డ్ నుంచి ట్రీట్మెంట్ చేస్తాము. లివర్ మంచిగా చేసి, హార్ట్ మంచిగా చేసి అంతా చేసుకుంటూ పోతాము. ఏంటంటే అప్పటిదప్పుడు మంచి ఎరెక్షన్స్ వచ్చేటప్పుడు కూడా మేము మెడిసిన్స్ ఇస్తాము. ఓకే, అవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే యునాని మెడిసిన్స్ ఏవైతే లైంగిక శక్తికి బెస్ట్ మెడిసిన్స్, టైం పడుతుంది, తొందరపడద్దు సార్. మనము ఒక సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం సార్, ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళతో మాట్లాడుతున్నాము. సో డేటా కూడా మీరు పంపించారు ఒకసారి. అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ మంత్ వాడినప్పుడు ఎట్లా ఉంది, రెండో మంత్ వాడినప్పుడు, సెకండ్ మంత్ వాడినప్పుడు ఎట్లా ఉంది, థర్డ్ మంత్ ఎట్లా ఉంది, ఫోర్త్ ఎట్లా ఉంది అనేది మంత్ బై మంత్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే మీరు చెప్తుంటారు ప్రతిసారి ఇదేదో ఒక నెలలో జరిగే మ్యాజిక్ కాదండి, ఇది కోర్స్ లాగా వాడాలని. కానీ చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా కోసము వాళ్ళ పేషెంట్లో ముందుగానే మేము ఆఫ్ ది రికార్డ్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, సార్ ఇక్కడ మీ పేరు ఎక్కడే కానీ మేము ప్రస్తావించము, మీ నెంబర్ కూడా బహిర్గతం చేయము, మీ వాయిస్ని మాత్రమే మేము తీసుకుంటామండి, మీకు ఓకేనా అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. వాళ్ళ పర్మిషన్తోనే మేము ఇది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా రికార్డ్ చేస్తున్నాము. ఒక్కసారి మీ దగ్గర ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని ఇది థర్డ్ మంత్ రన్నింగ్లో ఉన్న పర్సన్ లిస్ట్ ఇచ్చారు మీరు మాట్లాడొచ్చండి. ఏంటంటే మన ఆ పేషెంట్కి డెఫినెట్లీ రిజల్ట్ వస్తుంది. నేను చాలా ఇంటర్వ్యూస్ మీ క్లినిక్లో చేశాను, వస్తుంటాను. ఇక్కడ వచ్చిన పేషెంట్స్తో నేను మాట్లాడినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చెప్తున్నారు చాలా బాగుందని. కానీ చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా కోసం అనేసి నేను మిమ్మల్ని అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను కూడా మీరు చెప్పిన తర్వాతనే నేను పర్మిషన్ తీసుకున్నాను చాలా మంది దగ్గర నుంచి. వాళ్ళు ఓకే అన్నారు. ముందుగా చెప్తాం సార్, ఒకవేళ వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే మంచిదని. హలో సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, నేను ఇందాక కాల్ చేశాను కదా, మిస్టర్ ఎన్టీవీ మిస్టర్ హెల్త్ నుంచి నవీన్ అండి నా పేరు. మీతో పర్మిషన్ తీసుకున్నాను, మీతో ఆడియో కాల్ మాట్లాడతానని. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. సార్, ఇక్కడ మనము ఎక్కడే కానీ మీ పేరు అనేది నేను ప్రస్తావించను, మీ వివరాలు అనేవి కూడా బహిర్గతం చేయనని చెప్పాను. మీ ఆడియో మాత్రం నేను రికార్డ్ చేసుకుంటాను 10 మందికి ఉపయోగపడే దానికోసం. సో ఇది నేను టెలికాస్ట్ చేసుకోవచ్చా అండి? ఓకే సార్, పర్లేదు, నా డీటెయిల్స్ బయటికి రాకపోతే చాలు. ఓకే ఓకే అండి. సార్, మీరు ఎస్ఏ రెహమాన్ గారి దగ్గర ఎన్ని నెలల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి ఈ మెన్స్ సెక్షువల్ హెల్త్ గురించి? దాదాపు 3 months అవుతుంది సార్ తీసుకొని. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ మంత్ వాడినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది, సెకండ్ మంత్ వాడినప్పుడు ఎట్లా ఉంది, థర్డ్ మంత్ ఎట్లా ఉంది, ఈ మంత్ బై మంత్ చెప్పండి సార్. సార్, ఇది ఫస్ట్ నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అనమాట. అప్పుడు డైరెక్ట్ వచ్చి కన్సల్ట్ అయినాను. ఫస్ట్ మంత్ పెద్దగా నాకేం అనిపించలేదు సార్. అంటే నేను అనుకున్నా ఇంత మనీ పెడుతున్నా, అసలు రిజల్ట్ వస్తలేదు ఏంది అని చెప్పేసి 1 month అనుకున్నా అట్లా.
అయితే సార్ సెకండ్ మంత్ కి మళ్ళీ సార్ తోటి ఫోన్ మాట్లాడినాం అనమాట ఆన్లైన్ లో. ఓకే. అయితే 1 month కి ఏం రాదు సార్, ఫస్ట్ సెకండ్ మంత్ వాడితేనే కదా లెవెల్ చేసి పంపిస్తామని చెప్పి సార్ చెప్పారు. సో ఓకే సరే చూద్దాం దాంతో ఇది అనుకొని సరే అని చెప్పేసి సెకండ్ మంత్ కూడా తీసుకున్నాను. సెకండ్ మంత్ లో అప్పుడు మెల్లమెల్లగా అప్పుడు నాకు స్టార్ట్ అయింది సార్. అంటే సెకండ్ మంత్ లో కొంచెం బెటర్ అనిపించింది, ఒక 20-40% అట్లా కొంచెం బెటర్ అనిపించింది. థర్డ్ మంత్ కూడా వాడుతున్నా కదా ఇప్పుడు 50-60% బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎన్ని నెలలు వాడాలని చెప్పారు సార్ మీకు? 4 to 6 months అన్నారు సార్. ఇప్పుడు 3 months అయింది, నాకైతే ఆల్మోస్ట్ 50% బెటర్ అనిపించింది ఇప్పటికి. ఇప్పుడన్నా నమ్మకం వచ్చిందా మీకు? అనిపించింది సార్. అదే కదా ఫస్ట్ మంత్ నేను అదే భయపడ్డాను, అసలు మనీ వేస్ట్ అవుతుందా ఏంటి అని చెప్పేసి. ఇంతకుముందు మీరు ఏమన్నా వాడారా సార్ ఇట్లాంటివి? వాడాం సార్, బయటవి చాలా వాడాం మేము, కానీ ఏం రిజల్ట్ మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడారా లేదంటే? వాడాను, వయగ్రాలు గీగ్రాలు ఇవన్నీ వాడాను, కానీ మనీ వేస్ట్ అయ్యే తప్ప ఏం రిజల్ట్ కనిపించలేదు. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత సార్? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 32 దగ్గర. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈయన యునాని మెడిసిన్స్ కూడా వాడారు ఇంతకు ముందు. ఓకే. మీరు యునాని కూడా వాడారా అండి ఇంతకు? యునానిలో కూడా వేరే టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడాను, కానీ అవి అంతా అనిపించలేదు. కానీ సార్ కూడా యునాని అని చెప్పారు, నేను చాలా వాడినా. ఇప్పుడు ఆల్రెడీ సార్ నేను యునాని వాడాను, మళ్ళీ మీరు యునాని డాక్టరే కదా, ఆల్రెడీ అక్కడ మాకు పని చేయలేదు, మీ దగ్గర పని చేస్తుందని నమ్మకం ఏంటి అని అడిగారు. అదే అడిగాను సార్కి, అది కూడా అడిగాను, ఆయన కూడా ఆన్సర్ ఇచ్చారు బానే. అంటే లైక్ ఆ టైప్స్ వేరేవి, మాది ఒకసారి వాడి చూడండి, మా టైప్స్ వేరే మెడిసిన్స్, యునానిదే కానీ టైప్స్ వేరే అని చెప్పారు. అందుకే ఒకసారి వాడైతే చూద్దాం, ఎన్నో వాడినా ఇది వాడితే ఏమైతుంది అనుకుని వాడి చూసాం, కానీ ఎక్కడ రాని రిజల్ట్ సార్ దగ్గర బెటర్ అనిపించింది నాకు. సూపర్ సూపర్ అండి. అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అండి లేదంటే మ్యారేజ్కి వెళ్తున్నారా ఇప్పుడు? సార్ నేను మ్యారీడ్ సార్. ఓకే ఓకే సార్. అంటే ఇది వాడుతున్నప్పుడు ఏమన్నా మీకు సైడ్ ఎఫెక్ట్ లాంటివి కానీ అనిపించడం? ఎందుకంటే సార్ ఇది ఏదున్నా మీరు ఇప్పుడు మనం ఏదో రికార్డ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం కాకుండా మీరు జెన్యున్గా చెప్పండి సార్. అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ఏదైనా చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్ ఉన్నా చెప్పండి, అది సార్ కూడా తెలుస్తుంది. మీరు కొన్ని డైరెక్ట్ సార్ చెప్పలేదు. ఏం రాలేదు సార్, అసలు ఏం రాలేదు. నేను వాడక ముందు ఎట్లా ఉన్నానో వాడిన తర్వాత అట్లనే ఉన్నా. ఓకే. నాకు కావాలి సెక్సువల్ ప్రాబ్లం పోవాలి అంతే, అది వాడినాను సెట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు టైమింగ్ అనేది పెరిగిందా అండి? పెరిగింది సార్. అప్పుడు 1-2 minutes ఉండేది, ఇప్పుడు ఒక 7 to 8 minutes అట్లా చేయగలుగుతున్నా. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. ఇది ఓకే అండి. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సజెస్ట్ చేయాలి అని అంటే యునానిని మీరు సజెస్ట్ చేస్తారా? లేదు నేను చెప్తున్నాను సార్, నేను ఆల్రెడీ బయట చెప్తున్నాను. నాకు చాలా మంది మా ఫ్రెండ్స్ చెప్పారు ప్రాబ్లమ్స్, తెలిసిన వాళ్ళు, వాళ్ళకి చెప్పాను, ఆల్రెడీ కన్సల్ట్ అవ్వమని చెప్పాను. చాలా మంది అయ్యారు కూడా, వాడుతురు వాళ్ళు కూడా. మీ సార్ ఇక్కడే ఉన్నారు సార్, మేము షూట్ లో సార్ తోనే ఉన్నాం, ఒకసారి మాట్లాడండి. మొత్తానికి మీకు కాల్ వచ్చింది, నేను చెప్పాను కదా కాల్ వస్తుంది కావచ్చు మీకు అని. అదే ఉన్న మాట చెప్పండి అని అప్పుడు కూడా చెప్పాను, నేను ఇప్పుడు కూడా అదే చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇది ఇవ్వడం వలన మన ప్రజలకు చాలామంది ఉన్నారు కదా మన పేషెంట్స్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చెప్పుకోలేని ప్రాబ్లం, నేను ఆ రోజు కూడా చెప్పాను, చెప్పుకోలేకుండా చాలామందికి ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇంకా చాలామందికి హెచ్చరిక ఇది, రాబోయే రోజుల్లో గుండె సమస్యలు అవి ఇవి వస్తాయని. అందుకే చెప్పుకుంటే ఈ ప్రాబ్లమ్ని ఎవరినైనా, అంటే ఫ్యామిలీ డాక్టర్నైనా చెప్పుకోండి అని చెప్పాను, జ్ఞాపకం ముందుగా వచ్చి మీకు. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అంటే ముందుకు వచ్చి చెప్పారు. ఆల్ ద బెస్ట్. ఇంకొక 1 month లో సెట్ అయిపోద్ది మీకు అంతా. అవును సార్, థ్యాంక్ యూ. నేను చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి మెడిసిన్స్ నాకు అందించారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఇలా మనకు ఏంటి సార్ అంటే ఈయన మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ యునాని వాడి నమ్మకం లేకపోయినా వాడా? నమ్మకం లేదు, ఆల్రెడీ వాడారు యునాని మెడిసిన్స్, కానీ నాకు రెస్పాన్స్ రాలేదు. కానీ యునాని వాడాలని ఉండే నాకు, ఎందుకంటే యునాని వాడితే సైడ్ ఎఫెక్ట్స్ లేవని నాకు తెలుసు, చెప్తున్నారు కాబట్టి. కానీ వాడాను, తగ్గలేదు. మరి మన వీడియో చూసి మనతో అంటే వాళ్ళకి అర్థమైంది, కనెక్ట్ అయ్యారు. తర్వాత వచ్చి మన దగ్గర తీసుకున్నారు. మన దగ్గర తీసుకున్న తర్వాత కూడా 1 month అయినాక అంత రాలేదు, అంత కొంచెం అలా అనుకున్నారు. కానీ నేను అదే చెప్తాను, పర్వాలేదు ఇంకో 1 month వాడండి, వచ్చిందంటే రెస్పాన్స్ అది పోదు, అది మాత్రం మన దగ్గర. ఇప్పుడు కాదు సార్, ఏదో వాళ్ళ దగ్గర అది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైజింగ్లో ఉండొచ్చు, అంతంత డబ్బులు పెట్టి వాళ్ళు వాడుతుంటారు. ఎన్ని రోజుల వరకు ఈ స్టామినా ఉంటుంది? మళ్ళీ ఉంటుంది 5-10 సంవత్సరాల వరకు ఉంటుంది. అసలు వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి దాన్ని. ఓకే. మీరు యథావిధిగా మళ్ళీ ఎలా ఉన్నారో అలా అయిపోతారు. అంటే మళ్ళీ మాస్టర్బేషన్ లాంటివి చేయడం, ఆల్కహాల్ ఎక్కువ, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. దేవుడిచ్చిన హెల్త్నే వాళ్ళు కాపాడుకోకపోతే మనం ఇచ్చిన హెల్త్ని మళ్ళీ పాడగొట్టుకుంటారు. అట్లేం లేదు.
అట్లా అన్నమాట. ఎస్ ఇది మొత్తానికి యునానీలో ఎన్నో మెడిసిన్స్ ఉంటాయి, కానీ దాంట్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏ మెడిసిన్ తీసుకుంటున్నాము, మన బాడీకి ఏది సూటబుల్గా ఉంటుంది అని చెప్పేసి తెలుసుకొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం యునానీలో అద్భుతాలు చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారు చెప్తున్నారు. సో మీలో కూడా ఈ మెన్ పవర్కి సంబంధించి స్టామినా పెంచుకోవాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు డాక్టర్ గారిని అయితే కలవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.